అమలాపూర్ గ్రామంలో శ్రీ భక్త వైష్ణవ ప్రతిష్టాపన అయింది కాబట్టి ఒక కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులకు మరియు అలాగే ఈ గుడి మన దాతలకు గ్రామ ప్రజలు మరియు దాతల సహకారంతో గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే ఈ ఒక కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందువల్లంటే ఈ అమ్మవారు మన గ్రామంలో మనకు తెలవనప్పుడు మన తాతలకు టైంలో అవి ఇక్కడ ఒక 50 చెట్టు కింద వెలిసింది కాబట్టి ఇంతవరకు అభివృద్ధి చేస్తుందంటే ధైర్యాన్ని మనం చెప్పుకోవాలి. అందుకోసం భక్తులు కొంటాము అమ్మవారిని చదవకుండా ఇంతకుముందు భక్తులు చెప్పినారు, ఇంతకుముందు అర్జున్ గారు చెప్పినారు, అలాగే మా కమిటీ చైర్మన్ గారు చెప్పినారు, అమ్మని వాడవద్దు, మీకు ఇష్ట కష్టాలు ఉన్నప్పుడు అమ్మని